స్వామియే శరణమయ్యప్ప అనుకున్నట్టే మల్లెపూల పల్లకి సాంగ్ కి మాత్రం థియేటర్స్ లో ఒక టెంపుల్ వైబ్ వచ్చింది. ఈ సాంగ్ స్టార్ట్ కాగానే అందరూ థియేటర్స్ లో ముంగట్ పోయి డాన్స్ చేసిరంటేనే అర్థం చేసుకోండి ఆ వైబ్ ఎట్లుండేను. ఏమన్నా ఉందా మూవీ, థియేటర్స్ లో ఏడుస్తున్నారు బ్రో. నాకైతే మూవీ బాగా నచ్చింది. అండ్ వీడియో ఎండ్ లో ఒక సర్ప్రైజ్ ఉంది. అది సర్ప్రైజో కాదో గానీ మీ యొక్క లైక్ అయినా కమెంట్ అయినా షేర్ అయినా నాకు ఇన్ని రోజులు మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లనే. సో నా దగ్గర నుండి మీకు కూడా ఏదైనా ప్లాన్ చేయాలని ఉండే. ఓకే, అది లాస్ట్ లో మాట్లాడుకుందాం కానీ ఇప్పుడైతే మూవీ గురించి చూసినట్టు మాట్లాడదాం. అండ్ మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ లో చెప్పండి. సో బేసికలీ ఈ మూవీలో రవితేజ మందుకు అడిక్ట్ అయి ఉంటాడు. ఎప్పుడైతే అయ్యప్పమాల దీక్ష స్టార్ట్ అవుతుందో ఆ 41 డేస్ మాత్రమే నిష్ఠ ఉంటాడు. వన్స్ ఆ దీక్ష అయిపోగానే మళ్ళీ అదే తాగడం స్టార్ట్ చేస్తాడు. సో ఇక్కడ పాయింట్ తాగడం కాదు, దాని తర్వాత ఎలాంటి గొడవలు స్టార్ట్ అవుతాయి అవన్నీ స్పాయిలర్స్ వద్దు, మీరు మూవీలో చూస్తారు. అండ్ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అయితే చాలా బాగుంటది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. విక్రమార్కుడు మూవీలో ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ ఎలా ఉంటుందో మళ్ళీ ఈ మూవీలో ఆ ఎమోషన్ ఇంకా బాగా చూపించారు. అండ్ నువ్వు థియేటర్స్ లో ఎలాంటి వైబ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తావో అలాంటి వైబ్ నీకు పక్కా వస్తుంది. సాంగ్స్ కూడా ఏదో పెట్టాలని కాకుండా సిచ్యువేషన్స్ కి తగ్గట్టు ఉన్నాయి. ఎమోషనల్ ఎలిమెంట్సే కాదు, డివోషనల్ ఎలిమెంట్స్ కూడా మూవీకి బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఈ మూవీ గురించి నేనేం స్పాయిలర్స్ చెప్పగానే ఈ మధ్య వచ్చిన అన్ని కమర్షియల్ మూవీస్ మధ్యలో ఇది ఒక హార్ట్ కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ స్టోరీ. నిజంగా చాలా రోజులైంది. ఊరికే కొట్టుకోవడం నరుక్కోవడం పక్కకు పెడితే ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి. చాలా రోజుల నుండి వెయిట్ చేసినాం. ఎప్పుడైతే ఈ మూవీ ట్రైలర్ ఇంకా సాంగ్స్ వచ్చినప్పుడే అర్థమైంది ఈ మూవీ అందరికి నచ్చుతుందని. విలన్ ని నువ్వు కొంచెం ముందే గెస్ చేస్తావేమో గానీ ఒక టీచర్ ఉంటది. ఆ టీచర్ ఇంట్లో స్పెషల్ క్లాసెస్ అని ఏం నడిపిస్తుంది. అండ్ ఆ విలేజ్ లో అమ్మాయిలకి ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయి అనేది మీరే చూస్తారు. అసలు ఆ విలేజ్ లో అమ్మాయిలని ఎవరు టార్గెట్ చేస్తున్నారు, స్టార్టింగ్ నుండి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్న సస్పెన్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటది. డైరెక్టర్ ముందు చెప్పినట్టే లాస్ట్ 40 మినిట్స్ మాత్రం చాలా ఇంటెన్స్ ఉండే అందరూ సైలెంట్ అయిపోతారు. మూవీలో నెగిటివ్ లాగా ఎక్కడ అనిపించలేదు కానీ బీజిఎం ఒక్కటి ఇంకా బాగుండాల్సింది. ఏ మాత్రం ఆలోచన లేకుండా నువ్వు ఈ మూవీకి టికెట్స్ బుక్ చేసుకో, థియేటర్స్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. నేను కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కి టికెట్స్ బుక్ చేస్తున్నా, డెఫినెట్ గా వాళ్ళకు కూడా మూవీ బాగా నచ్చుతుంది. సో వీడియో ఎండ్ లో చెప్తా అని స్టార్టింగ్ లో అన్నా కదా, నా దగ్గర నుండి మీకు కూడా ఒక 5 టికెట్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నా. ఇది చిన్నదే కావచ్చు కానీ ఐ వాంట్ టు డూ ఇట్. జస్ట్ మీరు ఎక్కడి నుండి అండ్ మీ పేరు కమెంట్ చేయండి, నేనే మీకు రీచ్ అవుట్ అవుతా. అంటిల్ దెన్ టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్వామి శరణం.